బ్యూటిఫుల్ సోల్స్. నాకు వంట రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే అదిరిపోయే వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. బిర్యానీ కన్ఫ్యూజన్ కూడా పెద్దగా ఏమీ ఉండకుండా మనకి ఏం కావాలో క్విక్గా చూసేద్దాం. ఆయిల్, కొంచెం నెయ్యి, బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా అంటే మనకి ఏం అవసరం లేదు, జస్ట్ ఒక బిర్యానీ ఆకు, జాపత్రి, పువ్వు అండ్ కొంచెం సాజీరా, 2 దాల్చిన చెక్క అండ్ 2 మిరియాలు, 2 యాలక్కులు అండ్ 2 లవంగాలు. సో సరిపోతాయి. దాని తర్వాత మీకు ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ నీట్గా చాప్ చేసి పెట్టుకోండి. నా దగ్గర మాత్రం ఆలు, క్యారెట్, టమాటో, బఠానీ, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చిని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నా. దాని తర్వాత మనకి కావాల్సింది కొత్తిమీర, పుదీనా. నేను మంచిగా ఎప్పుడు చేసుకున్న అల్లంని నీట్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో నూరుకుంటా. సో ఇట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్, జీడిపప్పు. సో ఇట్లా మంచిగా మళ్ళొక్కసారి మీకోసం చూపిస్తా. అండ్ బిర్యానీ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందునే తీసుకొని నానబెట్టుకోండి. నేనైతే ఈరోజు 3 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు ఒక 1 అవర్ ముందు దాన్ని మంచిగా కడిగేసి సోక్ చేసుకోండి. దానిపైన నీట్గా ఒక బౌల్ పెట్టుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది. నా దగ్గర మాత్రం బిర్యానీ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ ఉంటుంది. సో మేమైతే ఇదే యూజ్ చేస్తాము. సో ఇట్లా కొంచెం బౌల్ హీట్ అయిన తర్వాతకి గిన్నె వేడైందా లేదా అని చూసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న గిన్నెని వేసేసుకోండి. గీ స్ప్రెడ్ అయిపోతుంది. లేదంటే మీరు ఇట్లా స్పూన్ పెట్టి కూడా నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. ఈ కొంచెం హీట్ అయిన తర్వాత మీకు కొంచెం లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇందులో. ఓకే, మేము కొంచెం ఆయిల్ ఎక్కువనే యూజ్ చేస్తాం. సో మీరు ఎవరైతే ఆయిల్ కొంచెం లైట్గా యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళు కొంచెం లైట్గా అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి ఇట్లా చేయి పెడితే అర్థమైపోతుంది ఆయిల్ హీట్ అవుతుంది. కొంచెం ఆ వేడి మన చేతికి తాకుతుంది కాబట్టి మనకు అర్థమైపోతుంది. సో ఇట్లా కొంచెం ఇట్లా ఆయిల్ గీ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే తీసుకొని రెడీగా పెట్టుకున్న బిర్యానీ మసాలా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది, కానీ అదే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో పాసిబుల్ ఉంటే కనుక మీరు కూడా ఇట్లా రోట్లో నూరుకొని వేసుకోండి. ఆ టేస్ట్ అయితే ఇట్స్ అన్ ఎక్స్ట్రా ఎడిషన్ అని చెప్పచ్చు. ఇలా కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ బాయిల్ అవ్వనియండి. అప్పుడు ముక్కలు మంచిగా ఉడుకుతాయి. మీరు అనుకోవచ్చు ఎందుకు అందరూ చేసే బిర్యానీ ప్రాసెస్ కదా, దీంట్లో డిఫరెంట్ ఏముంది అంటే మనం తీసుకునే చిన్న చిన్న టిప్స్ వల్ల ద టేస్ట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇంకొకటి ఇది కొంచెం మసాలా తక్కువగా ఉంటుంది అనమాట. అందరూ మసాలా తినడానికి ఇష్టపడారు కదా. సో మనం ఇందులో యూజ్ చేసిన మసాలా అంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఇంకా గరం మసాలా ఆ పొడి ఈ పొడి ఏం యూజ్ చేయట్లేదు. సో చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా తినొచ్చు. సో ఒక 5 మినిట్స్ని మంచిగా అట్లా ఉడకనిద్దాం. ఉడుకుతుంటేనే స్మెల్ అయితే అదిరిపోయింది. చూద్దాం. జస్ట్ అలా కలిగా పెట్టుకోండి. అప్పుడు ముక్కలు మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. అంటే మంచిగా కుక్ అవుతాయి సమానంగా. ఇట్లా కొంచెం నీట్గా మళ్ళీ కొంచెం ఒకసారి చూసుకొని కలిగి పెట్టుకోవాలి.
ఇంకొక 2 minutes కనుక కుక్ అవుతే మనం ఇంకా రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఎస్, మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక 2 minutes రైస్ని కూడా దీంట్లో కలిపి ఉంచుతాం. గ్లాస్ బియ్యానికి గ్లాస్ 2 గ్లాసుల వాటర్ తీసుకుంటాము. నేను ముందుగానే వాటర్ని తీసుకొని పెట్టుకున్నా. మీకు కొలత కోసం గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్. ఇప్పుడు మంచిగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఒక 10 minutes కుక్ అవ్వాలి. ఒక నిమిషం కుక్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం పడుతుంది వేసుకోండి. స్మెల్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. అన్నం బాగా కుక్ అయింది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకొని మీరు మూత పెట్టుకోండి. జస్ట్ ఇంకేమైనా వాటర్ ఉన్నా మంచిగా ఉడుకుతుంది. వావ్, చూసారా రైస్ ఎంత నీట్గా కుక్ అయ్యి పొడి పొడిలాడుతూ ఉందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.